ఓకే గోపాల్, నమస్తే. నమస్తే అన్న. గోపాల్, నీ గురించి ఎక్కడ ఊర్లో ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా నీ గురించి చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో పాల్గొంటావని, చాలా మందిని నీ పాటలతో చైతన్యపరుస్తుంటావని. ఎట్లా నీకు ఇది స్టార్ట్ ఎప్పుడైంది, నీ యొక్క కెరియర్? నువ్వు చిన్న వయసు నుంచే ఇట్లా పాటలు పాడడం నీకు ఇష్టం ఉండేనా? ఎవరు నిన్ను ఫస్ట్ గుర్తించినారు? అయితే మా ఊర్లో పాఠశాలకు బడి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండి నేను చదువుకుంటూ ఉంటానన్న. అక్కడనే నా పాట కెరీర్ స్టార్ట్ అయింది. మన పల్లెల్లో భజన కార్యక్రమాలలో పాల్గొంటూ చిన్నప్పటి నుంచి ఆ విధంగా పాట అలుముకున్నది. ఓకే, నీకు ఒక మంచి పేరు తెచ్చిన పాట, ఒక పాటతో మనం స్టార్ట్ చేసుకుందామా టాపిక్? ఓకే అన్న. ఓకే, నీకు నచ్చిన పాట ఒకటి పాడు. నేను చాలా చోట్ల తెలంగాణ ఉద్యమాలలో కూడా పాల్గొని నా గట్టు మండలం, అది పాత మండలం గట్టు మండలం అన్న. కాబట్టి మా పల్లె యాసలు, మా పల్లె భాషలు, మా పల్లె వలసలతో పాట రాయాలన్న నేపంతో పాట రాసి పాడడం జరిగింది. 2012లోనే ఈ పాట రాసిన. పాలమూరు జిల్లా నాదిరా, పల్లె వలసల బాటెల్లుతుందిరా, గట్టు మండలం గాదరా, మాది తీరని కరువుల గోసరా. పాలమూరు జిల్లా నాదిరా, పల్లె వలసల బాటెల్లుతుందిరా, గట్టు మండలం గాదరా, అది తీరని కరువుల గోసరా. ఎందరో నేతలు మారినా పల్లెల రూపురేఖలు మారలేదురా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పల్లె వలస బాటన పలేదురా. ఎందరో నేతలు మారినా పల్లెల రూపురేఖలు మారలేదురా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పల్లె వలస బాటన పలేదురా. కరువు కష్టాలలో పల్లెలు, కరువు కష్టాలలో పల్లెలు, కన్నీటి బ్రతుకుల తల్లులు, పాలమూరు జిల్లా నాదిరా, పల్లె వలసల బాటెల్లుతుందిరా, గట్టు మండలం గాదరా, మాది తీరని కరువుల గోసరా. మిట్ట భూముల మధ్య పల్లెలు, నీటి సుక్కే ఎరగని పంటలు, ఆకలి తీరని పేదలు, అభివృద్ధి చెందని మా పల్లెలు. మిట్ట భూముల మధ్య పల్లెలు, నీటి సుక్కే ఎరగని పంటలు, ఆకలి తీరని పేదలు, అభివృద్ధి చెందని మా పల్లెలు. వలసల బాటల్లో పల్లెలు, వలసల బాటల్లో పల్లెలు, వట్టి బీలై ఎండిన పంటలు, పాలమూరు జిల్లా నాదిరా, పల్లె వలసల బాటెల్లుతుందిరా, గట్టు మండలం గాదరా. గోపాల్, ఎంత చక్కగా ఉన్నావు పాట. ఓకే, థ్యాంక్ యూ. ఇది నువ్వు సొంతంగా రాసిందా? నేనే రాసి ఉద్యమ ఎంతో మందిని చైతన్యపరిచేసాను. అప్పుడు 2012లో అప్పుడు మా ఉమ్మడి పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా మా జిల్లా ఉండే. అందులో మన భారతదేశంలోనే వెనుకబడిన ప్రాంతం మాది గట్టు మండలం కాబట్టి వలసలు పోయే జిల్లా, వలసలు జిల్లా. మా పల్లెలు చాలా ఎక్కువనా. గట్టు మండలం కేటీ ఇప్పుడు కొత్తగా మా కేటిదొడ్డి మండలం అయింది, కానీ ఇక్కడ పల్లెలలో వలసలే వెళ్ళిపోతున్నాయి. అవన్నీ చూడలేక నువ్వే చూసి మా పరిస్థితి ఈ విధంగా ఉంది. మొత్తం మిట్ట భూములు. తెలంగాణ వచ్చిందా? రాలే కదా, అప్పుడు రాలే. ఉద్యమాల్లో కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా పాల్గొనే వాళ్ళం మేము. చాలా వేదికలలో చాలా వేదికలు పంచుకున్నాం. మన గద్వాల జిల్లాలో తెలంగాణ ధూమ్ధాములు గాని, తెలంగాణ గర్జనలని, నడిగడ్డ గర్జనలు. ఈ పునాది నీకు ఎక్కడ పడింది గోపాల్? అంటే నువ్వు పాటలు పాడగలవు, రాయగలవు అని పునాది నీకు ఎక్కడ పడింది? ఎవరైనా గురువులు నేను గుర్తించినారా? లేకుంటే నేను ఇంటర్ మల్దక్కల్ కాలేజీలో ఇంటర్ చదివేటప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఉంటుంది అన్న. ఎన్ఎస్ఎస్ క్యాంపులో మా యూనివర్సిటీ నుంచి అన్న వాళ్ళు, నగేష్ అన్న, వీరేష్ అన్న వాళ్ళు నాకు బాగా పరిచయం ఉన్నారన్న. ఆ అన్న వాళ్ళు ఎన్ఎస్ఎస్ క్యాంప్ లో పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారా నేను ఇన్స్పిరేషన్ అయ్యి పాటలు ఈ విధంగా రాయాలి, ఉద్యమ పాటలు ఏ విధంగా రాయాలి, పల్లె పాటలు ఏ విధంగా రాయాలని ఇంకా అప్పటి నుంచి రాయడం మొదలు పెట్టినాను. అప్పటి నుంచి పాటలు పాడుతూ ఉద్యమాలలో వేదికలు పంచుకుంటూ
రాయడం మొదలుపెట్టాను. పాఠశాలల్లో నీకు ఏమైనా స్టేజ్ షోస్ అట్లాంటివి ఏమైనా చేసినావా? పాఠశాలల్లో జిల్లా స్థాయి లెవెల్, మండల స్థాయి లెవెల్లో పోటీలో పాల్గొన్నామన్న. అప్పట్లో కూడా వాడేటోళ్ళం. అంటే చిన్న పల్లెలు, చిన్న చిన్న పాటలు, భజన పాటలు, మన సినిమా పాటలు వాడేటోళ్ళం. ఇంకా ఇంటర్ నుంచి నాకు ఉద్యమ సమయంలో అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. ఇంకా అన్న వాళ్ళతో పాటు ఉద్యమ వేదికల్లో పాల్గొంటున్నాను. ఓకే గోపాల్, నువ్వు తెలంగాణ గురించి కూడా పాల్గొన్నా అంటున్నావు. ప్రతి విషయంలో ఆ టైంలో నువ్వు రాసిన పాటలు ఏంటి, నువ్వు ఉద్యమాల కోసం నువ్వు ఎట్లాంటి పాట పాడినావు అంటే నీకు ఇది నడిగడ్డ కోసం పాడినావు. మామనాడు జిల్లాలో నీ యొక్క కరువు కాటకాలు కష్టాలు చూసి వాళ్ళ కోసం ఒక పాట పాడి వినిపించినావు. బాగుంది, నువ్వు రాసిన విధానం కానీ అన్నీ బాగున్నాయి. ఈ తెలంగాణ ఉద్యమం టైంలో కూడా నువ్వు పాల్గొన్నా అంటున్నావు కదా, ఆ తీరు ఏంది, దానికి సంబంధించిన కొన్ని పాటలు రాసిన అన్నావు. వాటి గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. యాక్చువల్గా తెలంగాణ వేదికల్లో చాలా పంచుకుంటుంటామన్నా. మేము ఇంటర్ తర్వాత డిగ్రీ చేసే సమయంలో తెలంగాణ ఒక ఉద్యమం, పెద్ద ఉద్యమం. ఆ ఉద్యమాలలో చాలా వేదికలతో పాటు చాలా స్టేజీలలో కూడా ఉద్యమ సమయంలో ఉద్యమ పాటలు పాడుతూ మన తెలంగాణ ఏంది, తెలంగాణ భాష, సంస్కృతి, తెలంగాణ భౌగోళికం ఏంది అన్ని తెలుసుకొని మన తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగుపడతాయని చాలా వేదికల మీద ఉండడం జరిగిందన్న తెలంగాణ గురించి. మన తెలంగాణము తెలుగు మాగానము, మన తెలంగాణము తెలుగు మాగానము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము, మన తెలంగాణము తెలుగు మాగానము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము, చరితకు తొలి తెలుగంధం జినవల్లభ కందము, చరితకు తొలి తెలుగంధం జినవల్లభ కందము, పంప కవిలో ప్రతిఫలించే తెలుగన్నడ బంధము, పంప కవిలో ప్రతిఫలించే తెలుగన్నడ బంధము, నన్నయ కన్నా ముందే ఉన్నది జత చందము, నన్నయ కన్నా ముందే ఉన్నది జత చందము, మల్లియ రేచన చల్లిన మరుమల్లెల గంధము, మన తెలంగాణము తెలుగు మాగానము, మన తెలంగాణము తెలుగు మాగానము, వివిధ సాహితీ కృతులకు తొలి ఆకృతి తెలంగాణం, విభిన్న ప్రక్రియలెన్నో విరబోసిన ఉద్యానం, వివిధ సాహితీ కృతులకు తొలి ఆకృతి తెలంగాణం, విభిన్న ప్రక్రియలెన్నో విరబోసిన ఉద్యానం, అవతరించె నిచట ఆది అలంకార గ్రంథము, అవతరించె నిచట ఆది అలంకార గ్రంథము, లోకరీతి నెరిగించి నీతి తెలుపు శతకము, లోకరీతి నెరిగించి నీతి తెలుపు శతకము, మన తెలంగాణము తెలుగు మాగానము, మన తెలంగాణము తెలుగు మాగానము, పలుకులమ్మ ఎద పంచిన భాషా పీయూషము, మన తెలంగాణము తెలుగు మాగానము, జాతికి చేతనమిచ్చిన, జాతికి చేతనమిచ్చిన దేశి ద్విపద గానము, నృత్యగాన సమ్మోహన యక్షగాన రూపము, నృత్యగాన సమ్మోహన యక్షగాన రూపము, ప్రజల నోటి పలుకులొలుకు అచ్చ తెలుగు కావ్యము. ఈ విధంగా తెలంగాణ గురించి, తెలంగాణ సమాజం, తెలంగాణ భౌగోళికాన్ని అన్ని వివరించి దాన్ని చదివి ఉద్యమాలలో పాల్గొనడం జరిగిందన్న. ఉద్యమ పాటలు ఎన్నో వాడుతూ. ఓకే గోపాల్, ఇంత బాగా పాడుతున్నావు. ఇంత కష్టమైన పదాలు రాయడానికి కానీ ఇవన్నీ పాడడానికి కానీ ఎట్లా సాధ్యపడుతుంది నీకు? అంటే మన ఉద్యమ సమయంలో ఉద్యమకారులు రాసిర్రన్న కొన్ని పాటలు. అంటే మనం చాలా ఉద్యమ సమయంలో
చాలా కవులను కళాకారులను వాళ్ళు ఆడే పాటలను వింటూ అలా నేర్చుకున్నాం అన్న. ఏ విధంగా ఆ పాటను అలవోకగా వాడుతున్నారు, ఏ విధంగా రాయాలి అన్న దానిపైన ఆ పాటలు వాడుతూ పాటలు రాస్తుంటూ ఉంటుంటాం అన్న. వీటన్నిటి వల్ల నీకు ఉపయోగం ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రజల్ని చైతన్యపరచడం ఒకటేనా, ఇంకా నువ్వు అనుకున్నావు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నువ్వు ఇంత కష్టమైన పదాలు పాడుతూ సినిమా ఫీల్డ్ లోకో లేకుంటే డి జూనియర్స్ అట్లాంటి ఫీల్డ్ లోకి వెళ్ళిపోయింటే ఈ పాటికి సెటిల్ అయిపోయి ఉండేవాడి కదా. ఇట్లాంటి వాటిలోకి నువ్వు వచ్చినందువల్ల నీ కెరియర్ ఇంతలోనే ఆగిపోయింది కదా. అయితే మా పోరాటం ఏంది అనేది తెలంగాణ ఉద్యమం. అవును. తెలంగాణ ఉద్యమం వరకు మేము మా వంతు మేము ఉద్యమించినాం. ఆ అన్న వాళ్ళను అక్కల్ని అందరిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి గద్దరు, విమలక్క, గోరేటి వెంకన్న గాని వీళ్ళ కళాకారులు కవులు ఎందుకు ఉద్యమాన్ని ఇంత ఉధృతం చేస్తున్నారు వీళ్ళ పాటలతోని, ఎందుకోసం ఈ విధంగా తెలంగాణ ఉద్యమం తేవాలని, తెలంగాణ రావాలని కొట్లాడుతున్నారు. బెల్లి లలితక్క గాని ఇలా అమరులు మారోజు వీరన్న గాని వీళ్ళు ప్రాణాలు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు వదిలినారు కాబట్టి వాళ్ళ చరిత్రలు అన్ని చదివి ఒక తెలంగాణ ఉద్యమంకు పోరు బాటలు మేము ఇన్స్పిరేషన్ అయినాం. వాళ్ళ పాటలకు, వాళ్ళ ఆటలకు, వాళ్ళ ఉద్యమించే ఉద్యమానికి మేము ఇన్స్పిరేషన్ అయి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని ప్రతి వేదికలు. ఇన్నేళ్ల తరబడి నువ్వు ఈ ఉద్యమాలన్నీ చేస్తున్నా నీకు సరైన గుర్తింపు రాలేదు. ఇంకా నువ్వు ఎక్కడికో వెళ్లాల్సింది. ఎందుకంటే నీకున్న స్వరానికి, నీకున్న ఈ టెక్నికల్ స్కిల్ కి, నువ్వు రాసే ఈ విధానానికి నువ్వు ఎక్కడికో వెళ్లాల్సింది. కానీ ఏమైతే ఊర్లో ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా నీ గురించి చెప్తున్నారు. ఆయన మంచి కవిత్వాలు రాస్తాడు. మాకు ఉద్యమాల పట్ల అవగాహన రావడానికి కారణం యూత్, ప్రత్యేకించి ఈ యొక్క జూనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ఇన్స్పైర్ గా తీసుకున్న వాళ్ళు చాలా మంది, గోపాల్ అన్న దగ్గర మేము ఇట్లా ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు. నాకు కూడా ఎంత సంతోషాన్ని ఇచ్చింది ఆ మాట. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే గోపాల్, చాలా మంచిగా వాడినావు. ప్రతి పాట చాలా చక్కగా ఉంది. అండ్ నీ యొక్క స్కూల్ లైఫ్ ఎట్లా గడిచింది, ఎక్కడ నీ యొక్క లైఫ్ ఏంది, నువ్వు ఎట్లా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఎట్లా, ఇంటర్మీడియట్, కాలేజ్, ఈ లైఫ్ అంతా ఎట్లా నడిచిందో ఒకసారి చెప్పు. ఓకే అన్న, మాది ఎర్సందొడ్డి గ్రామం. ఇప్పుడు కొత్తగా కేటిదొడ్డి మండలం, ఓల్డ్ గట్టు మండలం. అయితే నేను చిన్నప్పటి నుంచే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెరగడం జరిగింది, నాగర్దొడ్డి గ్రామంలో. అక్కడ స్కూల్ చదువుల కోసం నాగర్దొడ్డి గ్రామంలో ఉండి ఊర్లోనే నాగర్దొడ్డిలోనే 5th క్లాస్ వరకు అక్కడ చదువుకొని 6th to 10th ఐజా జెడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్లో నా స్కూల్ కాలం గడిచింది. తర్వాత ఇంటర్ మల్దకల్ కాలేజీలో చదువుకున్నా. ఇంటర్ తర్వాత డిగ్రీ ఎంఏఎల్డి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. ఓకే, ఇవి కాకుండా సినిమా పాటలు కూడా నువ్వు రాస్తుంటావు? సినిమా పాటలు అంటే ఈ మధ్య రాస్తున్నానా, కాకపోతే నేను ఒక విప్లవ పాటలన్నా ప్రజలకు ఎక్కువ వాళ్ళ జీవన విధానాలు అన్ని విప్లవ పాటలు, ఉద్యమాల పాటలు బాగా ప్రజలను హత్తుకుంటాయి కాబట్టి దాంట్లోనే నాకు ఆనందంగా ఉంటుంది. ఆ విప్లవ పాటల కన్నా, సినిమా పాటల కన్నా ప్రజల జీవితాలు, ప్రజల పాటలు, ప్రజా ఉద్యమాల పాటలు అంటేనే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మరి జానపద కళల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసినట్టయితే ఫోక్ సాంగ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు చాలా పాటలు యూట్యూబ్ లో చూసినట్టయితే ఫోక్ సాంగ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అట్లా మీరు ఏదైనా ట్రై చేయొచ్చు కదా మీరు. అయితే ఫోక్ సాంగ్ కు మనం ఎంటర్ ఇచ్చే ముందు నేను ప్రస్తుతం ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్లో ఎంఎస్సి జాలజీ చదివేటప్పుడు నాకు కాలేజీలో నిజాం కాలేజ్ గురించి ఎటువంటి సాంగ్ రాలేదన్న. 136 చరిత్రలో నిజాం కాలేజ్ సాంగ్ రాలే కాబట్టి నిజాం కాలేజ్ సాంగ్ రాయాలి అని నేను 136 చరిత్రలో పాట నిజాం కాలేజ్ గురించి రాస్తే నాదే మొదటి పాట అవుతుందని నిజాం కాలేజ్ సాంగ్ రాయడం జరిగిందన్న. అయితే నిజాం కాలేజ్ సాంగ్ రాసినాక వేదికల మీద
సుద్దాల శక్తేజ సార్ గారితో సుద్దాల శక్తేజ సార్తో బహుమతులు కూడా ఆయన చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ఎందుకంటే సుద్దాల శక్తేజ సార్ పాటలు చాలా, సారు రాసే పాటలు చాలా చాలా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటాయి అన్న. సార్ పాటలు అంటే ఒక ఏ పాట అయినా తీసుకో బద్దలు కొట్టినట్టుంటది. కానీ అంతేకాదు గోపాల్, ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఏమున్నాయంటే, జనరల్ గా కూడా ఒకప్పుడు జనాలను ఉద్యమపరచడానికి రైతులను కావచ్చు, చిన్న యువకులను కావచ్చు, వీళ్ళని చైతన్యపరచడానికి దాసనారాయణ కానీ ఆర్ నారాయణమూర్తి కానీ వీళ్ళ సినిమాలు ఎంతో ఇన్స్పైర్ గా ఉండేవి. వాళ్ళ పాటలు జనాల నూనెలో నానేటివి. ఆ శుద్ధులు, ఆ పాటలు పొలం పని చేసుకుంటూ పాడుకోవడానికి అనుగుణంగా ఉండేటివి. ఇప్పుడు ఈ ట్రెండింగ్ ఇదంతా ఆ కల్చర్ చచ్చిపోతుందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు అనుకుంటే. నిజంగా ఆ పాటలు దొరకడం లేదు. కానీ మీలాంటి వాళ్ళు ఇంకా వాటి మీదనే అవగాహన కలిగి దాని మీదనే రాయాలనుకుంటున్న విప్లవ గీతాలకే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. చూడు, నిజంగా నీకు ఎక్కడో ఒక దగ్గర పునాది ఖచ్చితంగా పడుతుంది. నీ లైఫ్ వాటితోనే టర్న్ అవుతుంది ఖచ్చితంగా. సినిమా పాటలు రాయడానికి ఎంతోమంది ఉన్నారు, ఈ పాటలు రాయడానికి జనాల్ని ఉత్తేజపరచడానికి చాలా లిమిటెడ్ పీపులే ఉన్నారు. ఓకే గోపాల్, గద్వాల్ జిల్లా కోసం కూడా నువ్వు జిల్లా ఉద్యమాల సమయంలో కొన్ని పాటలు రాసినావు అని చెప్పి తెలిసింది. ఆ పాటల గురించి కూడా ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే అన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన ఈ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన జరుగుతున్నప్పటికీ గద్వాల్ జిల్లా రాలేకపోతుంది, ప్రకటించకపోవడంతో మేము డిగ్రీ చదువుకునే సమయంలో ఎంఎల్డి కాలేజీ నుంచి మేము విద్యార్థులమందరం చాలా ఉధృతంగా ఉద్యమాన్ని సాగించినాం. అప్పట్లో నా వంతు సహకారంతో నా వంతు గద్వాల్ జిల్లాకు ఒక పాట రాసి ఆ వేదికపై పంచుకోవడం జరిగింది. అరే డప్పున్నది, అరే దరువున్నది, గలమెత్తి గర్జించే పాటున్నది. డప్పున్నది, అరే దరువున్నది, గలమెత్తి గర్జించే పాటున్నది. అన్నిటికంటే ఘనమైన గొప్ప చరితున్నది నా గద్వాలకు. అన్నిటికంటే ఘనమైన గొప్ప చరితున్నది నా గద్వాలకు. అరే డప్పున్నది, అరే దరువున్నది, గలమెత్తి గర్జించే పాటున్నది. పచ్చని పల్లెల సిరులున్నాయి, పాడి పంటల నెల కొలువున్నది. పచ్చని పల్లెల సిరులున్నాయి, పాడి పంటల నెల కొలువున్నది. పారేటి కృష్ణమ్మ పరివాహకమ్మది, పారేటి కృష్ణమ్మ పరివాహకమ్మది, ప్రగతి చైతన్యమే నడిగడ్డరా. డప్పున్నది, అరే దరువున్నది, గలమెత్తి గర్జించే పాటున్నది. అన్నిటికంటే ఘనమైన గొప్ప చరితున్నది నా గద్వాలకు. రాజులేలిన రణధీర చరితలున్న నల్ల సోమనాద్రి కంచుకోటరా. రాజులేలిన రణధీర చరితలున్న నల్ల సోమనాద్రి కంచుకోటరా. సాహసాల సమర శౌర్యాన్ని చూపింది, సాహసాల సమర శౌర్యాన్ని చూపింది, రాజీలేని రత్న భూమిగా ఎగిసింది. డప్పున్నది, అరే దరువున్నది, గలమెత్తి గర్జించే పాటున్నది. అన్నిటికంటే ఘనమైన గొప్ప చరితున్నది నా గద్వాలకు. వీరులున్నారు, విద్యార్థులున్నారు, జేఏసీ ఉద్యమ నాయకులున్నారు. వీరులున్నారు, విద్యార్థులున్నారు, జేఏసీ ఉద్యమ నాయకులున్నారు. ప్రజాపాలనే ధ్యేయంగా, ప్రజాపాలనే ధ్యేయంగా పరిపాలించే నాయకులున్నారు. డప్పున్నది, అరే దరువున్నది, గలమెత్తి గర్జించే పాటున్నది. డప్పున్నది, అరే దరువున్నది, గలమెత్తి గర్జించే పాటున్నది. అన్నిటికంటే ఘనమైన గొప్ప చరితున్నది నా గద్వాలకు. అన్నిటికంటే ఘనమైన గొప్ప చరితున్నది నా గద్వాలకు. అరే డప్పున్నది, అరే దరువున్నది, గలమెత్తి గర్జించే పాటున్నది. ఓకే గోపాల్, చాలా చక్కగా వాడినావు. ఆ గద్వాల జిల్లా కోసం ఏ పాట పాడితే వస్తాయో, ఈడ ఎన్నున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంది. ఇంకోటి, ఆ టైంలో తెలంగాణ ఉద్యమాల సమయంలో
ఎంతో మంది అమరులైనారు. ఆ, మన సైడ్ కూడా చాలా మంది ఆత్మహత్య యత్నాలకు పాల్పడడం జరిగింది. దానికి తోడు ఆ ఉద్యమాల్లో చాలా మంది ఇబ్బందులు పడి చనిపోవడం కూడా జరిగింది. సో అట్లాంటి వాళ్ళ కోసం నువ్వు రాసిన, అమరుల కోసం రాసిన ఏదైనా సాంగ్ ఉంటే గిన మా కోసం ఒకసారి పాడి వినిపించు. ఓకే అన్న. మా గద్వాల్ జిల్లా ఉద్యమ సమయంలో ఉద్యమకారులు అమరులైనటువంటి పేరుతో చెప్పుకోబడినటువంటి పటేల్ సుధాకర్ రెడ్డి ఒక ఉద్యమకారుడు, అమరుడు. ఆయన గురించి మేమేం రాయలే కానీ గర్జన అన్న పాట రాసిండు, పాడిండు. ఆయన పటేల్ సుధాకర్ రెడ్డిని స్మృతిలో ఉంచుకొని, లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుక బిడ్డ, లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుక బిడ్డ, తాడువాయి పల్లెలన్నీ తల్లాడిల్లెరో, నా కొడుక పటేలు సుధాకరా, లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుక బిడ్డ, లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుక బిడ్డ, తాడువాయి పల్లెలన్నీ తల్లాడిల్లెరో, నా కొడుక పటేలు సుధాకరా, రాజ్యం నిన్నెందుకు పగబట్టి నాదయ్యా, రాజ్యం నిన్నెందుకు పగబట్టి నాదయ్యా, రాక్షస మూకలు నిన్ను వెంబాడించినారయ్యా, రాక్షస మూకలు నిన్ను వెంబాడించినారయ్య, ప్రజలే నా ప్రాణమన్నవో, నా కొడుక పటేలు సుధాకరా, ప్రజాయుద్ధ పోరు నన్నవో, నా కొడుక పటేలు సుధాకరా, లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుక బిడ్డ, లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుక బిడ్డ, తాడువాయి పల్లెలన్నీ తల్లాడిల్లెరో, నా కొడుక పటేలు సుధాకరా, యుద్ధంలో నువ్వెందుకు ఓడినవో నా బిడ్డ, యుద్ధంలో నువ్వెందుకు ఓడినవో నా బిడ్డ, యుద్ధ నీతి దప్పాలేదు రాజనీతి మరవాలేదు, యుద్ధ నీతి దప్పాలేదు రాజనీతి మరవాలేదు, మమ్మెట్ల మరిసినవుర కొడుకో, నా కొడుక పటేలు సుధాకరా. ఓకే గోపాల్, మేము కూడా ఈ పాట వింటుంటే చాలా ఈ వ్యాన్లలో డప్పులు పట్టుకొని డాన్సులు వేసుకుంటూ ఈ పాటలు అమరుల కోసం పాడి వినిపిస్తుంది. చాలా చక్కగా అనిపిస్తున్నాయి గద్వాల తిరిగేటప్పుడు. అండ్ గోపాల్, ఒకవేళ నీకు అంటే వీటొక్కటే కాకుండా సినిమాలలో ఇట్లా అవకాశాలు వస్తే కూడా వెళ్ళే ఆలోచన ఉందా? ఇట్లా అంటే ఇంకా పాటలు పాడి వినిపించాలా, కొత్త కొత్త పాటలు రాయాలనే ఆలోచన ఉందా? ఓకే అన్న, అవకాశం వస్తే సినిమాలలో సినిమా సాంగ్స్ రాయడానికి కూడా ఖచ్చితంగా అవకాశం రావాలి, వెళ్ళాలని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య సినిమా పాటలు కూడా రాయాలని ఒక 2-3 రాయడం జరిగింది. ఈ విధంగా సినిమా పాటలు కూడా ట్రాక్ సాంగ్స్ లలో, ట్రాక్ మ్యూజిక్ లో వాడుతుంటాం. ఇంకా జానపదాలు కానీ, ప్రతి పల్లె పదాలు కానీ రాస్తూ పాడుతూ ఉంటాం. అవకాశం వస్తే సినిమాలలో కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నామని. ఓకే గోపాల్, నీకు మంచి మంచి అవకాశాలు రావాలా. దాంతోపాటు ఈ మధ్య కాలంలో జానపద గీతాలు కానీ, ఫోక్ సాంగ్స్ మంచి పాపులర్ అవుతున్నాయి. మంచి మంచి సినిమాలో పాడే మంగ్లీ కావచ్చు, లేకుంటే ఇంకా ఎన్ని సారంగ దర్యా రకరకాల పాటలు మంచి ఫేమ్లోకి వస్తున్నాయి. జాలి ఊసిన విమయ జంగమయ ఈ పాట ఎప్పుడో మన పాత సుబ్బుల నుంచి తీసుకున్న పాటలే కదా ఇవన్నీ. ఎంతో అద్భుతంగా తెరకెక్కుతున్నాయి, చాలా బాగా క్లిక్ అవుతున్నాయి, జనాలకు కూడా నచ్చుతున్నాయి. మనము ఈ మధ్యకాలంలో చూసిన చిన్న చిన్న వీటి సినిమా పాటలు ఈ పదాల కన్నా ఇవి ఎంతో కొంచెం డెప్త్ ఉన్నాయి కదా, వీడియోలో ఇంత బాగుంది ఏంది అని అనిపించేలాగా ఉన్నాయి. ఇంకా మంచి పాటలు నువ్వు పాడాలని కోరుకుంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ.
ఓకే గోపాల్, పాటలు ఇవన్నీ బాగా పాడుతున్నావు. ఇంత నువ్వు ప్రాక్టీస్ చేసే తప్ప ఇదంతా సాధ్యపడదు. నువ్వు సొంతంగా రాసుకోవడము, రాయడం, ఇదంతా చాలా బాగుంది. కానీ చదువుకున్నావు కదా, నీకు అంటే ఈ పాటల్లోనే నీ లైఫ్ అనుకున్నావా, లేకుంటే ఏదైనా ఉద్యోగాలు లేకుంటే ఏదైనా చెయ్యాలా, ఇట్లాంటి ఆసక్తి కూడా ఉంటాయి కదా. బట్ ఇందులో నీ ప్రయాణం ఎంతవరకు అనుకుంటున్నావు నువ్వు? ఓకే అన్న, ఈ పాట ఈ పాటల వల్ల మన లైఫ్ అయితే చేంజ్ కాదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే చిన్నతనంలోనే పాట ఒక అలవోకగా అలమటించింది. పాటల వైపు నా ప్రయాణం సాగింది. ఇంకా ఆ పాటల్ని ఉద్యమాలలో, పల్లెల్లో ఆ పాటల్ని కొనసాగిస్తూ ఇంకా చదువును కొనసాగిస్తూ ఆ విధంగా జీవనం గడుపుతున్నాం. ఎందుకంటే చిన్నప్పుడే అలవోకగా అలా పాట వచ్చి చేరింది. ఎందుకంటే ఇంకా ఆ పాటను విడవలేకపోతున్నాం మన లైఫ్ లో. ఆ పాటే జీవనం అయింది, పాటే ప్రాణం అయింది. ఆ విధంగా పాట నన్ను అలుముకున్నది. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. ప్రతి మదిలోన మెదులుతుంటావా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుంటవే పాటమ్మా. నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. ఉద్యమానికి పెరుగుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవు, ఊటేసలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటవు. ఉద్యమానికి పెరుగుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవు, ఊటసిలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటవు. ఊరు ఊరు దొరలకెదురు తిరగమన్నందుకేమో పాటమ్మా, ఊరు ఊరు దొరలకెదురు తిరగమన్నందుకేమో పాటమ్మా. జయరాజన్న వెంట జైలుకు పోయి జంగు సైరను దినావమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. వంగ పండు ప్రసాదు నోటి వెంట వడివడిగా దూకుతుంటవు, గూడ అంజన్నకు తోడు నీడగుంటూ ఊరు వాడ మనదంటవు. వంగ పండు ప్రసాదు నోటి వెంట వడివడిగా దూకుతుంటవు, గూడ అంజన్నకు తోడు నీడగుంటూ ఊరు వాడ మనదంటవు. అందే శ్రీ ఒంటి నిండాను జరివో పాటమ్మా, అందే శ్రీ ఒంటి నిండాను గోరివో పాటమ్మా. వరంగల్లు సీనన్న వెంట పెట్టుకొని పల్లె చుట్టి వస్తావో, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. ప్రేమ ప్రేమకు మధ్య పెద్ద మనిషివై ఇద్దరిని కలుపుతుంటవు, యుద్ధంలో ఒరిగిన వీరుల్ని ముద్దాడేదాకా నిద్దురా పోవమ్మా. ప్రేమ ప్రేమకు మధ్య పెద్ద మనిషివై ఇద్దరిని కలుపుతావమ్మా, యుద్ధంలో ఒరిగిన వీరుల్ని ముద్దాడేదాకా నిద్దురా పోవమ్మా. అమర వీరులమ్మ నాన్నలకు నువ్వు ఓ పాటమ్మా, అమర వీరుల అమ్మ నాన్నలకు నువ్వు ఓ పాటమ్మా. కళ్ళ ముందే చూపిస్తావు, ఎన్నెళ్ళైనా మళ్ళీ బతికిస్తా ఉంటావు. కళ్ళ ముందే చూపిస్తావు, ఎన్నెళ్ళైనా మళ్ళీ బతికిస్తా ఉంటావు. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా. ప్రతి మదిలోన మెదులుతుంటవే పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా,
ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మా నా పాటమ్మా. మేము చాలా చోట్ల ఇప్పుడు వెళ్ళి ట్రావెల్ చేస్తున్న దాంట్లో కూడా ప్రతిసారి మేము అనుకునేది ఇదే, మన దగ్గర ఉన్న టాలెంట్ తొక్కివేయబడుతుంది, మనల్ని మనం ఇంటర్వ్యూ చేసుకోవాలా, మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే మేము కూడా ఎప్పుడు ఈ ఛానల్ని ప్రారంభించింది కూడా ఈ యొక్క చక్కరైన ఉద్దేశంతోనే. ఆ, ఎంతో మంది సింగర్స్ ఉన్నారు ఇక్కడ, ఉద్యమాలు వీటి పట్ల అవగాహన కలిగి తిరుగుతున్నారు, కానీ బయటికి రావడానికి స్కోప్ దొరకడం లేదు. అవునన్నా. ఎవరైనా ఛాన్స్ ఇస్తే తప్ప వెళ్ళలేని పరిస్థితి. అవునన్నా. దాంతోపాటు నువ్వు మంచి దానికి కూడా రావాలని నేను కోరుకుంటున్నా గోపాల్. అండ్ అంతేకాదు, మరి ఈ తిరగడానికి కానీ మీ యొక్క ఎక్స్పెన్సివ్స్ వీటన్నిటిని ఎట్లా గోపాల్, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, మీ యొక్క లైఫ్ ఎట్లుంది? మా అమ్మ నాన్న వాళ్ళు అందరూ మా ఊరిలోని ఎరసందొడ్డి గ్రామంలోని ఈ గ్రామంలోని వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఇంకా నేను తమ్ముడు ఓకే. చదువుకుంటూ ఉంటాం. అయితే తమ్ముడు 10th వరకు చదివి వ్యవసాయానికి చేరిండు. అయితే ఇంకా నేనే చదువుతో పాటు. ఎన్ని ఎకరాల పొలం ఉంది గోపాల్ మీకు? మాకు ఒక 10 ఎకరాలు ఉంటుంది. 10 ఎకరాలు ఉంటుంది. వాటిపైనే మీ కుటుంబ పోషణ వాటిపైన. అయితే ఇక్కడ ప్రతి కవులు గాని కళాకారులు గాని చాలా గద్వాల జిల్లాలో గాని అల్లంపూర్ తాలూకా ఈ ఏరియాలో చాలా మంది ఉన్నారన్న. కానీ ఇక్కడ పరిస్థితులు ఏంది అంటే అన్ని వలసలు పోయే గ్రామాలు ఇప్పటికీ వలసలు పోతున్నాయి. వాళ్లకు బయటికి రావడానికి స్కోప్ లేక, ఒక చేసే ఇంటర్వ్యూ వాళ్ళు తెలియక, ఇంకా వాళ్ళకు ప్రొడ్యూసర్స్ గొంతులో ఈ స్వరం పుట్టింది అంటే కారణము మనకున్న కష్టాలను చూసి పుట్టింది, కానీ ఉట్టిగా రాలే ఈ పదాలన్నీ. నువ్వు ఇన్ని పదాలు రాస్తున్నావు అంటే నీ నోటికి ఊరికే రాలే ఇవన్నీ. నువ్వు రాయగలుగుతున్నావు అంటే నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి రాయగలుగుతున్నావు. ఇంకా మేము చదువుకున్న సమయంలో కూడా, స్కూల్ వెళ్ళే సమయంలో మా ఊరికి రావాలంటే ప్రస్తుతానికి బస్సులు కూడా లేకుంటేనా చాలా దూరం, ఒక దాదాపు 7-8 కిలోమీటర్లు కాలినడకతోనే నడిచే వాళ్ళం. మా ఊరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడం, నడవలేక. ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతాలే మా పల్లెలు. ఇప్పటికీ ఎన్ని ఎకరాలున్నా, చాలా ఎకరాలున్నా కూడా పండిన పంటలు తినే దానికి అవకాశం లేనటువంటి పల్లెలు మావి. ఇంకా వెనుకబడిన ప్రాంతాలే ఉన్నాయి. కాబట్టి చాలా మంది కవులు గాని కళాకారులు గాని విద్యార్థులు గాని చాలా మంది ఎందుకోసం వెనుకబడుతున్నారంటే ఇక్కడున్న పరిస్థితులకు, ఇక్కడున్న పంటలకు నీరు అందక, ఇక్కడున్న మిట్ట భూముల మధ్యలో చాలా మంది వలసలు వెళ్ళిపోతున్నారని. ఇప్పుడు కూడా ఉన్నాయంటవా వలసలు వెళ్ళిపోవడము బయట? ఇప్పటికి కూడా కామన్లీ ఇప్పటికి కూడా ఉన్నాయి. చాలా మంది వెళ్తున్నారు. ఎందుకు? తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మందికి ఉపాధి దొరుకుతుంది, అన్ని రకాలుగా బానే ఉన్నారు కదా. తెలంగాణ వచ్చినా ఇక్కడ లేదు కదన్నా వలసలు. ఇంకోటి ఇంకా ఇది మనకు బార్డర్ లో ఉన్న ప్రాంతాలు కొంచెం అభివృద్ధికి తక్కువ నడుచుకుంటాయి. ఇది జగమెరిగిన వాస్తవం. ఇక్కడ ఒకటే కాదు, ఎక్కడైనా రాష్ట్రాలకు అంచులో ఉండే ప్రాంతాలు. ఇక్కడ మనకు ఇప్పుడు కర్ణాటక బార్డర్ ఈ దగ్గర, ఆంధ్రప్రదేశ్ బార్డర్ పక్కనే ఉన్నాం కాబట్టి కొంత ఎఫెక్ట్ అయితే ఉంటది. ఎఫెక్ట్ చాలా మారుమూల పల్లెలు కదన్నా, కర్ణాటక బార్డర్ కు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బస్సులు కానీ వెహికల్స్ కానీ ఇప్పటికీ తక్కువనే ఉన్నాయి. ఇప్పటికీ మనకు మౌలిక సదుపాయాలు తక్కువనే ఉన్నాయి పల్లెలలో. అందుకనే ప్రజలు చాలా మంది ఇప్పటికీ కూడా అప్పటంతా కాకపోయినా ఇప్పటికీ వెళ్ళిపోతున్నారు అన్న, వలసలు వెళ్తున్నారు. నేను అనుభవించిన తీరుతో ఒక మాట చెప్తున్నా. నిజంగానే ఒకప్పుడు మన ఫాదర్ వాళ్ళకు కావచ్చు, ఆ తరం వాళ్ళకు
ఒక గద్వాల్కో లేకుంటే ఒక సిటీకో వెళ్ళి బతికింత పరిస్థితి లేకుంటుండే. ఎక్కువ శాతం ఒడ్ల సిటీకో లేకుంటే ఇటుక పిల్లలకో ఇట్లాంటివి జీవనం కొనసాగించేటోళ్ళు. ఓకే అన్న. నువ్వైనా సిటీకి వెళ్ళి పని చేసుకోగలుగుతున్నావు. ఈరోజు నువ్వు ఆర్థికంగా సంపాదించుకోగలుగుతున్నావు అంటే ఛాన్సెస్ ఉన్నాయి, బైక్ ఉన్నాయి, వెళ్ళిపోగలుగుతున్నావు. ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళి చేసుకోలేని సిచ్యువేషన్. అవునన్నా. వాటన్నిటి నుంచి నిజంగా కూడా కరువు కాటకాల నుంచి వచ్చిన ప్లేసే మనది. అవునన్నా. ఓకే గోపాల్, నీ కాలేజీ లైఫ్లో కూడా కొన్ని పరిస్థితులు అనుభవించిన తోటి విద్యార్థులతో నువ్వు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కావచ్చు, లేకపోతే కాలేజీ యొక్క వ్యవహారాల గురించి కావచ్చు, నువ్వు ఒక పాట రాసినావు అని చెప్పినారు. ఒకసారి వీలైతే ఆ పాట ఒకసారి నా కోసం పాడి వినిపించు. ఓకే అన్న. నేను ఉస్మాన్ యూనివర్సిటీ నిజాం కాలేజీలో ఎంఎస్సి జువాలజీ చేసే సమయంలో మేము ప్రతి జిల్లా నుంచి వేరు జిల్లాల నుంచి వచ్చేస్తాం కదన్న విద్యార్థులం. ఆ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ కాలేజీ ఏంది, కాలేజీ చరిత్ర ఏంది, 136 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు కాలేజీ గురించి పాట రాయలే. అది నేను రాయాలి అని నాకు అనిపించింది. అప్పట్లోనే నేను నిజాం కాలేజ్ గురించి ఒక పాట నేనే సొంతంగా రాసి పాడిన. నిజాం కాలేజీ నీకు వందనం, తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం, చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం. నిజాం కాలేజీ నీకు వందనం, తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం, చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం. వేరు జిల్లాల నుండి మేం వచ్చినట్టి విద్యార్థులం, చక్కనైన నీ ఒడిలో చేరిన సరస్వతి నీ పుత్రులం. వేరు జిల్లాల నుండి మేం వచ్చినట్టి విద్యార్థులం, చక్కనైన నీ ఒడిలో చేరిన సరస్వతి నీ పుత్రులం. కులమత భేదం లేని భరతమాత నీ బిడ్డలం, కులమత భేదం లేని భరతమాత నీ బిడ్డలం. పుస్తకాలకే అంకితం మేం పరిశోధనల శౌర్యులం, నిజాం కాలేజీ నీకు వందనం, తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం, చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం. 6వ ఆసఫ్ జాహీ నిజాం స్థాపించిన ఈ భవనం, అఘోరనాథు చటోపాధ్యాయులు ఆరంభించెను నీ గమనం. 6వ ఆసఫ్ జాహీ నిజాం స్థాపించిన ఈ భవనం, అఘోరనాథు చటోపాధ్యాయులు ఆరంభించెను నీ గమనం. 13 దశాబ్దాలుగా పరిమళించే విద్యావనం, 13 దశాబ్దాలుగా పరిమళించే విద్యావనం. వేల మంది విద్యార్థులను మేధావులుగా చేసిన నిలయం, నిజాం కాలేజీ నీకు వందనం, తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం, చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం, చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం. ఎక్కువగా తెలంగాణ ఉద్యమంలో నాకు నచ్చిన పాట గిద్దెరామ్ నరసయ్య రాసినటువంటి కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, నేను గజ్జే గడతనన్నది, ప్రాణం పోయమేక పిల్ల డప్పు గడతనన్నది, దండోరా వేస్తానన్నది, అరే ఇప్పుడు పుట్టిన లేగా దూడ దుంకులాడుతున్నది, ధూమ్ధాం చేస్తానన్నది. కొమ్మాలల్లో అరే కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, నేను గజ్జే గడతనన్నది.
గోరు కోళ్ళు బొడువంగా కూత పెడతనన్నది కోడి నిదురాలేపుతున్నది. గోరు కోళ్ళు బొడువంగా కూత పెడతనన్నది కోడి నిదురాలేపుతున్నది. పిడికెడంత లేడి పిచ్చుక పోరు చేసనన్నది పోరు బాటానైతనన్నది. పిడికెడంత లేడి పిచ్చుక పోరు చేసనన్నది పోరు బాటానైతనన్నది. చెట్టు చేమలన్నీ ఊగి ఊపిరాస్తమన్నవి ఉద్యమాలు చేస్తామన్నవి. చెట్టు చేమలన్నీ ఊగి ఊపిరాస్తమన్నవి ఉద్యమాలు చేస్తామన్నవి. పొడిసేటి పొద్దు కూడా పొద్దుగు కనన్నది పోరుకు బాటనైతది. అరే కొమ్మాలల్లో అరే కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది. అలసిపోయిన లేడీ కూన గంతులేసనన్నది నేను గజ్జే గడతనన్నది. నక్కా బావ జిత్తులాట ఉపాయంతో ఉన్నది అది జిత్తు చేస్తానన్నది. తెలంగాణ సమరానికి సాలువసై అన్నది అది సవాల్ చేస్తానన్నది. నక్కా బావ జిత్తులాట జిత్తు చేస్తానన్నది అది జిత్తు చేస్తానన్నది. తెలంగాణ సమరానికి సాలువసై అన్నది అది సవాల్ చేస్తానన్నది. పావురాలు ఏకమై కబురు తెస్తామన్నవి కాపాడుకుంటామన్నవి. జీవరాశుల కాటై జెండాలట్టుకున్నవి జేజేలు పలుకుతున్నవి. కొమ్మాలల్లో అరే కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది. అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది నేను గజ్జే గడతనన్నది. ఓకే గోపాల్, ఎన్నో విషయాలు నీతో మాట్లాడడం జరిగింది. చక్కనైన పాటలు పాడినావు, చాలా తృప్తిగా అనిపించింది. నువ్వు పాడుతుంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. నీలాంటి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలా, నీకు ఒక ఇది ఇవ్వాలనే మేము ఒక సంకల్పంతోనే మా ఛానల్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నా అందరూ. ఎందుకంటే మారుమూల గ్రామానికి వచ్చి తనతో మాట్లాడి, ఎందుకంటే ఇంత దాకా డెప్త్ దాకా వెళ్తేనే ఈ పల్లెటూరు రాగాలన్నీ బయటకు తీయగలం, వాళ్ళతో మంచిగా మాట్లాడగలుగుతాం, విషయాలు తెలుసుకోగలుగుతాం అనే ఉద్దేశంతో ఇంత దూరం మనం రావడం జరిగింది. ఆయన నిజంగా కూడా మాకు వచ్చినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంత దూరం వచ్చినందుకు తన పాటలతో ఊరి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తన గురించి చాలా పాజిటివ్గా చెప్పినారు. ఇంత అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వీళ్ళ ఊర్లో అన్నిటిగా అందరిలో కూడా ఇదికున్న గొప్ప నేమ్కి నేను హ్యాట్సప్ చెప్తున్నా. ఇట్లనే ఉండాలా, నీ పాటల వల్ల ఎంతో మంది చైతన్యపడాలా, ఇంకా నువ్వన్నీ మరెన్నో పెద్ద ఆల్బమ్స్ చేయాలా. చిన్న వయసే కాబట్టి ఫ్యూచర్లో నిన్ను ఒక మరో ఊరటి వెంకన్న లాగా లేకుంటే ఇంకా పెద్దగా చూడాలని నేను కోరుకుంటున్నా. గోపాల్, ఓకే, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. మా మారుమూల ప్రాంతానికి, మా గ్రామానికి, మమ్మల్ని పల్లెల్లో వెనుకబడిన ఇట్లాంటి ఉద్యమకారులను కానీ ఉద్యమ గీతాలు వాడే పిల్లల్ని కానీ ఎంకరేజ్ చేసేటందుకు మీకు కూడా మీ యొక్క ఆర్టీవీ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం, ఇంకొకటి చాలా అరుదుగా చాలా పల్లెల్లో వెనుకబడిన ప్రాంతాల నుంచి విద్యార్థులు కానీ ఇలా ఉద్యమ పాటలు ఆడేటోళ్ళు కానీ వాళ్ళను వెలికి తీస్తున్నారంటే మీకు మీ యొక్క యాజమాన్యం ఆర్టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్న. ఓకే గోపాల్, థ్యాంక్ యూ. ఓకే అన్న.